నారా లోకేష్ గారు ఏదో ఈ రోజు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మనం ఏదో ఒకటి చేసేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేనే చేస్తాము, ఇటువంటి మాటలు కాకోకుండా నెక్స్ట్ జనరేషన్ కి ఏదైతే 2047 విజన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ స్థాయికి మనం వెళ్ళాలి, ఆ విజన్ మనం అందుకోవాలి అంటే మరి ఇప్పటి నుంచే దానికి అడుగులు విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తేవాలి అనేది ఆయన ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నారు. వచ్చిన సంవత్సరానికి ఎన్ని చేశారండి? ఒక ఐటీ శాఖలోను రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఈ పొద్దుకి చూసుకుంటే ఈ 9 నెలల పరిపాలన కాలానికి గాను 8,27,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. దాని ద్వారా 5,28,000 మందికి ఉపాధి కలగనుందని చెప్పేసి అధికార వర్గాలు ప్రభుత్వ డేటా ప్రకారం ఉన్నటువంటి సమాచారం. మరి 9 నెలల్లో ఇంత చేయగలిగినప్పుడు ఇమాజిన్ ఒక 2 టర్మ్స్ ఇదే లోకేష్ గారు మనకు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, అవసరమైతే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నట్లయితే ఏ స్థాయిలో మనకు పెట్టుబడులు వస్తాయి? మరి ఆయన గతంలో పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మరి ఈ రోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీని తెప్పించాడు ఉత్తరాంధ్రకు. ఎంఓయూ జరిగింది అంటే కేవలం తెలుగు మాట్లాడలేకపోతే పప్పు, అతను ఫారిన్ లో చదువుకున్నాడు,